బాధ అనిపిస్తుంది. ఇవాళ ప్రతి పేద విద్యార్థిని కూడా చదివించడానికి ఆ తల్లి అగసాట్లు పడతా ఉన్నప్పుడు ఆ పిల్లలు చదివించడానికి కోసం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అరో కొరో నిధులు విధించి అవసరమైన పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంటే ఆ ప్రతి పేద విద్యార్థి ముఖాన కన్నీరు కనబడినప్పుడు బాధ అనిపిస్తుంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనితీరును చూసినప్పుడు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడు కూడా ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వును చూడాలని, ప్రతి పేదవాడి గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవాలని, చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండాలని, చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి ఇంట్లో తన ఫోటో ఉండాలని, అంతగా ప్రతి పేదవాడికి దగ్గర కావాలని, అంతగా ప్రతి పేదవాడికి మంచి చేయాలి అన్న ఆలోచన కానీ, తపన కానీ, తాపత్రయం కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడు కూడా లేదు అన్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని చూసినప్పుడు జననేత వస్తున్నాడని తెలిస్తే చాలు పల్లెలకు పల్లెలే ఎదురు చూసేవి. వైఎస్ఆర్ తనయుడు వస్తున్నాడని కబురు అందితే చాలు చంటి బిడ్డలను ఎత్తుకుని ఎదురు చూసే తల్లులు ఎందరో. చలి, వాన, ఎండలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర కొనసాగించారు. అదే జగన్, అదే జనహోరు. ప్రకాశం జిల్లాలో 29వ రోజు ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. ప్రతి దారి జనగోదారిని తలపించింది. 29వ రోజు ఓదార్పు యాత్ర ఒంగోలు నుంచి కొప్పోలు, అల్లూరు, చింతల, గుత్తికొండవారిపాలెం, ఆలూరు, గాదెపాలెం, బీరంగుంట, మోటుమాల, గుండమాల, పాదర్తి, రంగాయపాలెం, కొత్తపట్నం, రాజుపాలెం, పుట్టపుపాలెం, ఈతముక్కల గ్రామాల మీదుగా ఓదార్పు యాత్ర కొనసాగించారు. పల్లె పల్లెన ప్రజలు వైఎస్ జగన్ పై అభిమానం కురిపించారు. నీ వెంటే మేమున్నామంటూ యువనేతకు భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ ఆటోగ్రాఫ్, కరచాలనం కోసం అభిమానులు ఎగబడడంతో అడుగు ముందుకేయడం కష్టసాధ్యమైంది. పలు గ్రామాల ప్రజలు పూలు పళ్ళు బహూకరించారు. నువ్వు కూడా నాన్నలాగే మా మత్స్యకారుల బతుకుల్లో దీపం పెట్టాలి, కష్టమైన సుఖమైన నీవెంటే మేముంటామని వైఎస్ జగన్ తో మహిళలు అన్నారు. గాదెపాలెంలో కళాకారుల కోలాటాన్ని వైఎస్ జగన్ ఆసక్తిగా తిలకించారు. కొత్తపట్నంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్కడి నుంచి వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో రాజుపాలెం, అక్కడ నుంచి ఈతముక్కల వెళ్లి బస చేశారు. కడుపుల సాక్షిగా గుండెల సాక్షిగా పేదల ఆకలి కడుపుల సాక్షిగా ఎండిన వీడుల రైతుల చావులు ఉండవురా. బిగిసిన పేదల బిడికిలి సాక్షిగా వెలుగులు లేని బ్రతుకులు సాక్షిగా మన కన్నీళ్లను తుడిచే నాయకుడదిగోరా. ముత్యానికి మసిపోయారంటూ ముక్కరు మూకలు చేసిన యత్నం జనం గుండెలో దేవుడి రూపం తుడి చేయాలని పన్నిన పథకం. నీతి లేని ఈ దొంగ ప్రభుత్వం పోగటి వేళతో కూలే రోజులు అదిగో 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 రా. చుక్కదాని గదిలుస్తున్నాడదిగో కడిగిన ముత్యం. ఆడ తప్పని మడమ తిప్పని మహానేత మహాదాత పుత్రుడు
కోట్లాది తెలుగు ప్రజలు